ఈరోజు నేను కేవీఆర్ రావణ్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టుల గురించి మాట్లాడడం లేదు. చంద్రబాబు గురించి మాట్లాడుతున్నాను. తన రాజకీయ వారసత్వాన్ని తానే ఎందుకు ప్రమాదంలో పడేసుకుంటున్నాడు? చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంత వేగంగా తన రాజకీయ వారసత్వాన్ని పణంగా పెడుతున్నాడు? 1982లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు రాజకీయ ప్రయాణాన్ని చూసిన ఒక జర్నలిస్టుగా అడుగుతున్నాను. ఈ మధ్య ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు చూస్తుంటే 4 దశాబ్దాలుగా నిర్మించుకున్న రాజకీయ వారసత్వాన్నే ఆయనే ప్రశ్నార్థకం చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. చంద్రబాబు తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, ఎన్నో సంక్షోభాలు, ఎన్నో విజయాలు దాటొచ్చాడు. ఇంత పెద్ద రాజకీయ వారసత్వాన్ని ప్రజలు చివరికి దేనితో గుర్తుపెట్టుకోవాలి? అభివృద్ధితోనా, పరిపాలనతోనా, లేక ఆయన పాలనలో చట్టం కొందరికే ఎలా సొంత జాగీరుగా మారిందన్న దానితోనా? ప్రభుత్వాలు మారిపోతాయి, పోలీసులు రిటైర్ అవుతారు, కేసులు కూడా ముగుస్తాయి. కానీ ఒక నాయకుడి వారసత్వం చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుంది. చరిత్ర చివరికి ఎన్ని అరెస్టులు జరిగాయో గుర్తుంచుకోదు. ఆ పాలనలో చట్టం అందరికీ సమానంగా పనిచేసిందా లేదా అన్నదే గుర్తుంచుకుంటుంది. పోలీసులు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి పనిచేయడం మొదలు పెడితే ప్రజలు పోలీసుల్ని శిక్షించరు. పోలీసుల చేత అలాంటి పనులు చేయించిన ప్రభుత్వాన్నే ఈడ్చవతల పడేస్తారు. ముఖ్యమంత్రిగా మీరు ఎంతకాలం పాలించారన్నది చరిత్రలో ఒక లైన్ మాత్రమే. కానీ ఎలా పాలించారన్నది ఒక పెద్ద చాప్టర్గా మిగిలిపోతుంది. అందుకే చంద్రబాబుకి గుర్తు చేయాల్సి వస్తుంది. ఒక ముఖ్యమంత్రి హయాంలో పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు సందేహాలు మొదలైతే ఆ ముద్ర చాలా కాలం ఉంటుంది. అది జర్నలిస్టుల విషయంలో కావచ్చు, కేవీఆర్ రావణ్ లాంటి యూట్యూబర్స్, సాయి కృష్ణ, క్రాంతి కుమార్ లాంటి సామాన్యుల విషయంలో కావచ్చు. వారు చేసింది తప్పా రైటా అనేది కోర్టు తేలుస్తుంది. కానీ వాళ్ళను అరెస్టు చేసిన విధానం, వరుసగా కేసులు నమోదు చేసిన తీరు, ఒక చోటు నుంచి మరో చోటికి తీసుకువెళ్ళిన విధానం, దానికి తోడు వెళ్ళిన చోటల్లా అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలు దాడులు చేయడం, ఇవన్నీ చూస్తుంటే ప్రజల్లో ఒక భయం పెరుగుతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎవరికైనా ఇలాగే జరుగుతుందా? నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వారికి తెలియకపోవచ్చు, కానీ చంద్రబాబుకు తెలియదా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరం కాదని? ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా నేరం కాదు. మన రాజ్యాంగానికి కాపలా కాసే మీడియా ఉన్నదే ప్రభుత్వంలోని వారిని ప్రశ్నించడానికి. చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వంలో ఉన్న ఎంత పెద్దవారి మీదనైనా సరే కేసులు పెట్టండి, దర్యాప్తు చేయండి, కోర్టులో నిరూపించండి. కానీ ప్రజలకు చట్టం తన పని చేస్తుందని నమ్మకం కలిగించండి. అధికారంలో ఉన్న వారి కోరికలు తీర్చడం కోసం పోలీసులు పనిచేస్తున్నారనే అనుమానం రాకూడదు. ఒక ప్రభుత్వం గొప్పతనం ఎంతమందిని అరెస్టు చేసిందనే దానితో కాదు, ప్రశ్నించే గొంతులను ఎంత ప్రజాస్వామికంగా ఎదుర్కొంది, ప్రజల నమ్మకాన్ని ఎంతగా బలపరిచింది అన్న దానితో కొలవాలి.